Students, good afternoon to you all and to the management and faculty of Srinivasa School and Management. And here we are here, the district convener Rupakula Ravikumar Garu and co-convener Danesh Garu and this Yendada Mandal President Nagaraj Garu and the most powerful, vibrant community and on whose name Veer Bal Divas we are going to celebrate here. చాలా ముఖ్యమైన రోజు ఈరోజు వీర్ బాల్ దివస్. You all know on what occasion we are going to celebrate this Veer Bal Divas today. Today is 26th December. On the same day, 300 years ago, in the year 1704, two very small boys sacrificed their lives for the sake of dharma. You know the names of those two boys? You could see here. One of 9 years old age and also one of 7 years old age. One is Zorawar Singh and the other is Fateh Singh. So those two children are the sons of the great Guru, Tyagi and warrior Sri Guru Gobind Singh, who was the 10th Sikh Guru. You could able to understand when I am telling you in English? Yes, because this is a convent, I am trying to tell you in English. Is it okay, sir? Yes. And otherwise, నేను మీ తెలుగులో కూడా మంచిగా చెప్తాను. యా, ఎందుకంటే మన తెలుగు వచ్చి కదా మన మాతృభాష, ఖచ్చితంగా మన మాతృభాష కూడా పూర్తిగా రావాలి, అంతేనా? అది ఇంతకీ మీ అందరికీ నేను మన మాతృభాషలోనే కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ అంటే 1704 సంవత్సరంలో అప్పుడు ముఘలులు ఔరంగజేబ్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు మన దేశం పైన అక్కడ అందరినీ కూడా అంటే హిందువుల్ని సిక్కుల్ని కూడా మతము మారిపోమని వారు దండయాత్ర చేసినప్పుడు చాలా మంది వారికి భయపడి మతాలు మారిన పరిస్థితి మనం చూసాం, అవునా కదా? కానీ ఈ సిక్ గురువు గారు గురు గోబింద్ సింగ్ గారికి 4 పుత్రులు. మొదటి వాళ్ళిద్దరు ఎవరు అంటే అజిత్ సింగ్, జాడు సింగ్. తర్వాత ఇద్దరు జోరావర్ సింగ్, ఫతే సింగ్. వారు ఈ గురు గోబింద్ సింగ్ ఒక సామంత రాజుగా అసలు ఈ ముఘలులకి ఏమాత్రం వాళ్ళకి లొంగిపోకుండా చాలా ధైర్యంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ వజీర్ ఖాన్ అని చాలా కోపం వచ్చింది. ఏంటిది, ఈ గురు గోబింద్ సింగ్ అన్న సామంత రాజు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక్కసారిగా వారి సైన్యంతో ఈ రాజ్యానికి వస్తాడు. ఆనంద్పూర్ అన్న ఒక కాన్స్టిట్యుయెన్సీ, అతను చిన్న రాజ్యం అతను ఏలేదు. వచ్చినప్పుడు ఆ గురు గోబింద్ సింగ్ ఒక కుటుంబ సభ్యులు 40 మంది కూడా వారితో యుద్ధానికి బయటకు వచ్చిన వెంటనే ఆశ్చర్యపోతారు. 10 లక్షల మంది సోల్జర్స్ వచ్చేస్తారు వాళ్ళ మీదకి దాడికి. అయినా ఎక్కడా వెన్ను చూపించకుండా ధైర్య సాహసాలతో పోరాడి ఆ యుద్ధంలో మొదటి 2 కుమారులు కూడా ప్రాణత్యాగం చేస్తారు, అజిత్ సింగ్, జాడు సింగ్. ఇక వీధులు చాలా మంది. అప్పుడు వాళ్ళ నానమ్మ గారు ఈ ఇద్దరిని జోరావర్ సింగ్ అండ్ ఫతే సింగ్ ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉంటే అక్కడ కూడా వజీర్ సింగ్ అనే ఆ నవాబు వీళ్ళని పట్టుకుని కారాగారంలో పెట్టి 2 రోజులు కఠినంగా శిక్షిస్తాడు. శిక్షణ చేశాక బయటకు వచ్చాక అడుగుతాడు, ఇప్పుడైనా మీరు మతం మారుతారా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ జోరావర్ సింగ్, ఫతే సింగ్